హాయ్ గాయ్స్, ఈ రోజు మనం డ్రామా యొక్క పార్ట్ 6 చూద్దాం. ఈ పార్ట్ కాకుండా ఇంకో పార్ట్ తో ఈ సిరీస్ ముగిసిపోతుంది. సరే, ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? హీరోయిన్ యొక్క చెల్లెలు హీరోకు మెసేజ్ పెట్టి ఒక అడ్రస్ పెట్టి రమ్మని చెప్పింది. హీరోయిన్ ఇదంతా మెలకువలోనే ఉండి గమనిస్తోంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ పార్ట్ లో చూద్దాం. హీరో ఇంకో వైపు బాగా తాగి మత్తులో ఉన్నాడు. ఆ మెసేజ్ పెట్టింది హీరోయిన్ చెల్లెలు అని తెలియదు కదా, అందువల్ల వేగంగా వచ్చాడు. మత్తులో ఉన్న హీరో వచ్చింది హీరోయిన్ నే అనుకుని వేగంగా వెళ్లి హత్తుకున్నాడు. అప్పుడు ఆమె యూచన్ వచ్చేసావా అంటోంది. అప్పుడు యూచన్, మియాన్ నన్ను క్షమించు, ఇకపై నేనేమీ తప్పు చేయను, నన్ను యాక్సెప్ట్ చెయ్యి అంటున్నాడు. అప్పుడు ఆమె మరి మళ్ళీ మనం కలిసిపోదామా అంటోంది. అప్పుడు అతడు సడన్ గా ఆమెను తోసేసి ఏయ్ నువ్వెవరు, మియాన్ ఎక్కడా అని అడిగాడు. కానీ ఆమె మళ్ళీ వచ్చి అతన్ని హక్ చేసుకుంటోంది. యూచన్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, దయచేసి నన్ను వదిలిపోవద్దు, నేను నిన్ను ఎన్ని ఏళ్లుగా లవ్ చేస్తున్నానో తెలుసా, కానీ ఇది నీకు అర్థం కాలేదు, ప్లీజ్ మనమిద్దరం కలిసి బతుకుదామా అంటోంది. అప్పుడు హీరోయిన్ వచ్చి చెంప చెల్లు మనిపించింది. ఏం చేస్తున్నావమ్మా, ఆల్రెడీ మేమిద్దరం కలిసి బతుకుతున్నాం, మేమిద్దరం భార్యాభర్తలం, ఇంకా మాకు డివోర్సే కాలేదు, ఇదిగో చూడు నువ్వు నా హస్బెండ్ తో కలిసి బతకలేవు, దూరంగా ఉండవే అంది. అప్పుడు ఆ చెల్లి ఏయ్ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు అంది. అవును, నేను ఓవరే చేస్తాను, ఎందుకంటే మేమిద్దరం భార్యాభర్తలం, ఎప్పుడో కలిసిపోయాం కదా అని కిస్ చేసింది. హీరోకు ప్లాన్ అర్థమైంది. అప్పుడు హీరో కూడా అవును మేమిద్దరం కలిసిపోయాం అంటున్నాడు. అప్పుడు ఇదంతా చూసి చెల్లికి మస్తు కోపం వచ్చింది. ఓహో, ఇద్దరు కలిసిపోయారా, నువ్వు ఒక మనిషివా, ఇకపై నీ వెంట పడతానని అనుకుంటున్నావా అని హీరోని చూస్తూ అంటోంది. ఇదిగో చూడు, ఈమె మాత్రమే నీకు దక్కుతుంది, కానీ మా నాన్న కంపెనీ ఉందే అది మాత్రం నాకే సొంతం, రేపే ఆ కంపెనీకి నేను CEO అవుతాను, ఏం చేస్తారో చూస్తా అని వెళ్ళిపోతోంది. వెళ్ళు అదేంటో నేను చూసుకుంటా అని హీరోయిన్ అంది. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత హీరోని చూస్తూ కొంచెం జరుగుతావా అని తోసేస్తోంది. అప్పుడు అతడు నాకు తెలుసు నువ్వు ఇంతసేపు నటించావని, కానీ నువ్వు క్షమించే వరకు వెయిట్ చేస్తా అన్నాడు. నిన్ను వదులుకోవాలన్న ఐడియానే లేదు అని హీరో వెళ్ళిపోతున్నాడు. మరుసటి రోజు షెన్ కంపెనీలో పెద్ద మీటింగే జరుగుతోంది. ఆ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ అంతా వచ్చారు. అప్పుడు స్టెప్ మదర్ మాట్లాడుతోంది. అంతా వినండి, నా భర్త చనిపోవడానికి ముందు అన్ని షేర్స్ అన్ని కూడా నా చిన్న కూతురు పేరుపైనే రాసి పెట్టాడు, దాన్ని బట్టి చూస్తే ఇకపై ఈ కంపెనీకి నా కూతురే CEOగా ఉండాలి అంటోంది, మీరు కూడా ఆమెను సమ్మతిస్తారని నాకు అనిపిస్తోంది అంది. లేదు నేను ఒప్పుకోను అని హీరోయిన్ అక్కడికి వచ్చింది. అప్పుడు స్టెప్ మదర్, నిన్నెవరు ఇక్కడికి రమ్మన్నారు, నా భర్త నీపై ₹1 కూడా రాయలేదే, అలాంటప్పుడు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, మర్యాదగా వెళ్ళంటోంది. అప్పుడు హీరోయిన్, నేనెందుకు బయటకు వెళ్ళాలి, నేను చీటింగ్ చేసేమి లోపలికి రాలేదే, నేను ఫ్రంట్ డోర్ గుండానే లోపలికి వచ్చాను, అంతేకాదు మీకు చూపించడానికి ఒక ముఖ్యమైన విషయం ఉంది అంటోంది. చాలా పేపర్స్ తీసి పంపించింది. ఇదిగో చూడండి, మీరంతా కూడా ఈ కంపెనీకి షేర్ హోల్డర్స్, మా నాన్న చనిపోవడానికి ముందు ఆస్తంతా కూడా నా పేరుపైనే రాసి పెట్టాడు, కానీ వీళ్ళే చీట్ చేసి ఆస్తంతా వీళ్ళ పేరుపై రాసుకున్నారు, దానికి సంబంధించిన ఎవిడెన్సే ఇవి అని చెప్పింది. కానీ స్టెప్ మదర్ అరుస్తోంది, మేమెందుకు మోసం చేస్తాం, ఇప్పుడు ఈమె చీట్ చేస్తోంది అని అంటోంది. అప్పుడు హీరోయిన్, ఓ అలాగా, ఒక విషయం చెప్పడం మర్చిపోయానే, ఆ లాయర్ ఉన్నాడే ఆయన మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడట, మీరు లేకుండా రాత్రి అసలు నిద్రపోలేకపోతున్నాడట. అలా హీరోయిన్ మాట్లాడుతుంటే ఏ మియాన్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతోందా అంది. నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదని అరిచింది. ఓహో, మీ ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదా, ఓకే ఇది చూస్తే ఇప్పుడే మీకు తెలుస్తుంది అంది. ఒక వీడియో తీసి చూపించింది. చూడండి, మా నాన్న కోమాలో బెడ్ పై ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఎలా రొమాన్స్ చేశారో చూడండి అని CCTV ఫుటేజ్ పెట్టింది. దీన్ని బట్టి ఏం అర్థం అవుతోంది, వీళ్ళిద్దరూ తోడు దొంగలని అర్థమవుతోందా లేదా? ఆ వీడియో చూసిన తర్వాత ఓ అయితే వీళ్ళు చీటింగ్ చేశారా అని అనుకుంటున్నారు. అప్పుడు టక్కున చెల్లి ఉంటుంది కదా, ఆమె ఏమంటుందంటే అమ్మా ఏంటి మీరు ఇలా చేశారా, నువ్వు ఇలా చీటింగ్ చేసి ఉంటావని నేను అస్సలు అనుకోలేదండి. అప్పుడు స్టెప్ మదర్ కు ప్లాన్ అర్థమైంది. నన్ను క్షమించమ్మా, నేను ఇలా చీటింగ్ చేసిన విషయం నా కూతురుకు తెలియదు, నన్ను క్షమించండి అని అందరినీ చూస్తూ అంటోంది. అప్పుడు హీరోయిన్ మస్తుగా నటిస్తున్నారే అని అనుకుంటుంటే అప్పుడు చెల్లి ఏమంటోందంటే నేను ఈ కంపెనీకి CEO కావడం లేదంటే అది వేరే విషయం, కానీ ఈమె మాత్రం ఎట్టి పరిస్థితుల్లో CEO కాకూడదు, ఎందుకంటే మన కంపెనీ యొక్క రూల్స్ మీకు బాగా తెలుసు కదా, మన కంపెనీకి CEO కావాలంటే వాళ్ళు అట్లీస్ట్ 1 నెల అయినా ఇక్కడ పనిచేయాలి, కానీ ఈమె కంపెనీ పక్కకు వచ్చిందే లేదు, అంతేకాదు డెవలప్మెంట్ కోసం ఏం చేసిందే లేదు. ఇలా చెల్లి అంటుంటే
అప్పుడు హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఎవరు చెప్పారు ఆమె కంపెనీ కోసం ఏం చేయలేదని? హలో, నా పేరు యూచన్. ఈ కంపెనీ యొక్క షేర్స్ లో నాకు ఎక్కువ వాటా ఉంది. అంతేకాదు ఇదిగో ఇక్కడ ఉంది మియాన్, ఈమె నా భార్య. ఈ కంపెనీ డెవలప్మెంట్ కావాలని 1 సంవత్సర కాలంగా ఈమె నాకు చాలా ప్రపోజల్స్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఉన్న కొంతమంది ఆ ప్రపోజల్స్ ను అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఒకవేళ ఆమె చెప్పిన ఐడియాస్ ను వీళ్ళు ఫాలో అయి ఉంటే ఈ కంపెనీ ఎంతో డెవలప్మెంట్ అయ్యేది. అందువల్ల మీరు నా భార్యను ఈ కంపెనీ యొక్క సిఇఓగా ఎన్నుకుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ నా భార్యపై మీకు నమ్మకం లేదనుకోండి, మీ షేర్స్ ను మీరు తీసేసుకోండి, వాటిని నేను కొంటా అన్నాడు. కానీ అప్పుడు ఆ చెల్లి ఊరికే ఉండట్లేదు. ఇదిగో చూడండి, మీ ఇష్టానికి ఇక్కడ అందరినీ సిఇఓగా పెట్టలేం. ఈ కంపెనీ రూల్ ప్రకారం 1 నెల కాలమైనా పనిచేయాలి. ఈ కంపెనీ డెవలప్మెంట్ కోసం వాళ్ళు 20% గ్రోత్ అయినా ఇచ్చి ఉండాలి. కానీ ఈమె ఏదీ చేయలేదు కదా, అందువల్ల ఈమెను సిఇఓగా యాక్సెప్ట్ చేయలేము అని అంటోంది. అప్పుడు హీరోయిన్, అయితే నాకు 1 నెల టైం ఇవ్వండి, ఆ లోపు ఈ కంపెనీని 20% డెవలప్మెంట్ చేసి చూపిస్తా అంటోంది. అలాగాని చేయకపోతే ఈ సిఇఓ పదవే నాకొద్దు అంది. ఇప్పుడు హీరోయిన్ బయటకొచ్చారు. నువ్వు వచ్చి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని అంది. నువ్వు గాని రాకపోతే ఈ సమస్య తెగేదే కాదు అంటోంది. అప్పుడు హీరో, నువ్వు నాతో పాటు రావచ్చు కదా, అప్పుడు నేను నీకు ఇంకా హెల్ప్ చేస్తా అన్నాడు. అదంతా అవసరం లేదు అని అంటుంటే అప్పుడు ఒక ఆయన వచ్చి, మేడం మీరు మేనేజర్ పోస్ట్ కోసం రెజ్యూమ్స్ తీసుకురమ్మని చెప్పారు కదా, ఇదిగోండి అని ఇచ్చాడు. అప్పుడు హీరో, ఓ నువ్వు మేనేజర్ ను వెతుకుతున్నావా, నేనేమైనా హెల్ప్ చేయాలా అని అడుగుతున్నాడు. అదంతా అవసరం లేదు అంటుంటే హలో అని ఒక సౌండ్ వినిపించింది. చూస్తే వెన్జో అని ఒక అతడు వచ్చాడు. అతన్ని చూడగానే హీరోయిన్, హే వెన్జో ఎలా ఉన్నావు అని చాలా ఇంట్రెస్టింగ్ గా అతని దగ్గరికి వెళ్తోంది. అతడు, నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వే కొంచెం కూడా మారలేదే అంటున్నాడు. యాక్చువల్ గా ఈ వెన్జో ఎవరంటే హీరోయిన్ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్. వీళ్ళిద్దరూ కాలేజీలో కలిసి చదివారు. హీరో ఇతన్ని చూడగానే చాలా కోప్పడుతున్నాడు. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్, అదేంటంటే ఇతడు ఇక్కడికి రావడానికి ముందు హీరో యొక్క తాతను కలిసే వచ్చాడు. యాక్చువల్ గా హీరో యొక్క తాతనే ఇతన్ని రప్పించాడు. అతన్ని చూస్తూ, తాత ఇదిగో చూడయ్యా, ఇప్పుడు మియాన్ చాలా కష్టంలో ఉంది. ఆమెకు ఒక టాలెంటెడ్ మేనేజర్ అవసరపడుతోంది. నాకు తెలుసు నువ్వు పెద్ద పెద్ద కంపెనీలో పనిచేస్తున్నావని, కానీ ప్లీజ్ ఆమె కొంచెం హెల్ప్ చేయయ్యా అని అడిగాడు. అప్పుడు అతడు, తాత మీకు తెలియంది ఏమీ లేదు, ఆల్రెడీ మేమిద్దరం ప్రేమించుకున్నాం, బ్రేకప్ అయ్యాం, కానీ ఇప్పుడు కూడా నా మనసులో మియానే ఉంది తాత. ఇలా అంటుంటే, అరే దాని గురించి నువ్వేం బాధపడకు, నా మనవడే ఆమెను పెళ్లి చేసుకున్నాడు, కానీ ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య పెద్ద గొడవలే జరుగుతున్నాయి. దీని ప్రకారం చూస్తే నువ్వు మియానే ఇద్దరు కలవబోతున్నారేమో అనిపిస్తోంది అన్నాడు. వారిద్దరి మధ్య డివోర్స్ అయ్యేలా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ విషయం గురించి మనం మాట్లాడుకోనవసరం లేదు. ఇప్పుడు నీ అవసరం తనకుంది, అందువల్ల మేనేజర్ గా వెళ్లి సాయం చెయ్యి అని చెప్పాడు. ఆ తాత రిక్వెస్ట్ చేసి మరి ఇతన్ని రప్పించాడు. హీరోయిన్ అతన్ని చూస్తూ, నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్, నువ్వు ఇప్పుడు అబ్రాడ్ లో పనిచేస్తున్నావు, కానీ నా కోసం తిరిగి వచ్చావే, అందుకు చాలా చాలా థ్యాంక్స్ అంటోంది. అప్పుడు అతడు, నేను అబ్రాడ్ వెళ్ళడం గురించి చాలా బాధపడుతున్నాను. ఎందుకో తెలుసా, నేను గాని అబ్రాడ్ వెళ్లకుండా ఉంటే నువ్వు నాతో పాటు ఉండేదానివి కదా, మన ఇద్దరికి బ్రేకప్ అయి ఉండకపోవచ్చు. మియాన్, నేను ఇప్పుడు కూడా నిన్ను మిస్ అవుతున్నా అని ఆమె చేతిని పట్టుకున్నాడు. చెయ్యి తీయరా అని సౌండ్ వినిపించింది. ఏంట్రా అని చూస్తే అక్కడి నుంచి హీరో చైర్ ఎత్తుకొని వస్తున్నాడు. ఏ మిస్టర్, పెళ్ళైన అమ్మాయి యొక్క చెయ్యి పట్టుకోవడం అనేది తప్పు అని నీకు తెలియదా అన్నాడు. జరుగు జరుగు, కొంచెం గ్యాప్ ఇయ్యవయ్యా అన్నాడు. అప్పుడు ఒకరు కాఫీ తీసుకుని వస్తున్నారు. అప్పుడు వెంజో, లేదు ఈమె కాఫీ తాగదు అన్నాడు. వెంటనే ఇతడు, ఆమె కాఫీ తాగుతుంది, మనుషులు ఎప్పుడు ఒకేలాగా ఉంటారని అనుకుంటున్నావా, వాళ్ళ టేస్టులు మారుతుంటాయి అని హీరో అంటున్నాడు. ఇద్దరు ఒకరినొకరు గుర్రుగా చూసుకుంటున్నారు. అప్పుడు హీరోయిన్, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా అని ఎస్కేప్ అవుతోంది. అప్పుడు హీరో, పర్వాలేదు, నువ్వు నా భార్యకు హెల్ప్ చేయాలని ఇంత దూరం వచ్చావే, ఆమె భర్తగా నీకు థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత నాది, అందువల్ల థ్యాంక్స్ అని అంటున్నాడు. అప్పుడు ఇతడు, ఏంటి థ్యాంక్సా, నీకు ఆమెకు గొడవ జరుగుతున్నట్లు నేను విన్నాను, నిజమేనా అన్నాడు. ఇదిగో చూడు, మా మధ్య అలాంటి గొడవలు ఏం లేవు, నువ్వు మళ్ళీ మియాన్తో కలవాలని చూసావో నీ మైండ్ లోంచి ఆ ఆలోచన తీసేసి వెళ్ళిపో, నీకే మంచిది అని హీరో అంటున్నాడు. నేనెందుకు వెళ్ళాలి, యాక్చువల్ గా భార్యాభర్తలుగా మీరిద్దరు ఉండలేకపోతున్నారని తెలిసింది, అందువల్ల ఈసారి నా మియాన్ను నేను అస్సలు వదులుకోను, ఆమెకు దగ్గరవుతా అని అంటుంటే, రేయ్ నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా, ఆమె భర్తతో మాట్లాడుతున్నావు అంటున్నాడు. అయితే ఏంటి, ఆమె నా మాజీ ప్రియురాలు,
చాలు, యాక్చువల్ గా ఆమె ఫస్ట్ లవ్వే నేను. ఇలా వీరిద్దరు గొడవ పడుతున్నారు. ఇద్దరు బాగానే మాట్లాడుకుంటున్నారే అని ఆ చోటుకు హీరోయిన్ వచ్చింది. అప్పుడు హీరో అవునవును, ఇతనితో మాట్లాడేటప్పుడు నా పాత ఫ్రెండ్ తో మాట్లాడినట్లు ఉంది అంటున్నాడు. మీరు ఫ్రీగా ఉంటే రండి, మనం డ్రింక్ చేద్దామని హీరో పిలిచాడు. అప్పుడు హీరోయిన్ ఏం చెప్తోందంటే, లేదు లేదు, యాక్చువల్ గా వింజోకు డ్రింక్ అలవాటే లేదు అంది. కానీ వింజో మాత్రం ఇతడు నాతో పాటు తాగాలని అనుకుంటున్నాడు. అతడు అంతగా కోరుకుంటే నేనేమీ ఆక్షేపణ చెప్పను, కావాలంటే నేను కూడా ఒక కప్పు తాగుతా అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏంట్రా వీడు సడన్ గా డ్రింక్ చేస్తా అంటున్నాడు అని ఆలోచిస్తుంటే అప్పుడే వైన్ వచ్చింది. అతడు హాఫ్ గ్లాసే తాగాడు, దానికే డిచ్ అయిపోయాడు. అప్పుడు హీరో ఆమెను చూస్తూ, చూసావా ఇలాంటి డస్ట్ బిన్ ను తీసుకొచ్చావు, కానీ నీతో కొంచెం మాట్లాడాలి, పక్కకు వస్తావా అంటున్నాడు. ఏం మాట్లాడాలి అని అంటుంటే, ఇదిగో చూడమ్మా, తాత నాపై చాలా కోపంగా ఉన్నాడు, నేను నీ మనసును విరగ్గొట్టానట, అందుకే అతడు నాపై చాలా కోపంగా ఉన్నాడు, అతడు సరిగా తినట్లేదు, ఆయనను తలుచుకుంటూనే చాలా బాధగా అనిపిస్తోంది, తట్టుకోలేకపోతున్నాను అంటుంటాడు. సరే అయితే నేనేం చేయాలి అని హీరోయిన్ అంది. నువ్వేం చేయనవసరం లేదు, నువ్వు మన ఇంటికి రా, మన ఇద్దరం కలిసి తాతకు వీడియో కాల్ చేస్తే చాలు, ఆయన కుదట పడతారు అంటున్నాడు. నేనెందుకు రావాలి, నువ్వే మాట్లాడొచ్చు కదా అని అంటుంటే, తాత ఏమైనా తెలివి తక్కువడా, మనం ఇద్దరం కలిసి వీడియో కాల్ చేస్తేనే కదా మనం కలిసిపోయామని ఆయన సంతోషపడతారు, ప్లీజ్ తాత కోసం ఒకే ఒకసారి ఇంటికి రావా, కావాలంటే కాల్ చేసిన తర్వాత వెళ్ళిపోవచ్చు అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ సరే కాల్ చేసిన వెంటనే వెళ్ళిపోతా అన్న కండిషన్ తో హీరోయిన్ ఓకే అంది. ఇంటికెళ్లారు, తాతకు వీడియో కాల్ చేశారు. ఆ తాత పర్వాలేదే, ఇద్దరు కలిసిపోయారా, ఏమ్మా నా కోసమే వాణ్ణి నువ్వు క్షమించావా, నిజమేనా అని అడుగుతున్నాడు. అలా ఏం లేదు తాత, మీకోసమని ఏం కాదు, ఇతడు నన్ను క్షమించమని బతిమిలాడాడు, అందువల్లే నేను క్షమించా తాత అంది. అవునవును అని హీరో కిస్ చేయడానికి వెళ్తున్నాడు. ఏంటిది అని హీరోయిన్ అంటుంటే, కమన్ కమన్ యాక్ట్ చెయ్యి అని టక్కున ఆమెను కిస్ చేస్తున్నాడు. అప్పుడు ఆమె అతన్ని గిల్లుతోంది. అప్పుడు హీరో, తాత మా మధ్య సమస్యలన్నీ ముగిసిపోయాయి, నేను తర్వాత కాల్ చేస్తా అని ఫోన్ కట్ చేశాడు. అప్పుడు హీరోయిన్ ఓకే మన డీలింగ్ అయిపోయింది, ఇక నేను బయలుదేరతా అంటోంది. అప్పుడు హీరో అయ్యయ్యో తల నొప్పిగా ఉంది, నా తల బద్దలవుతోంది అంటున్నాడు. ఓహో నీకా, సరే సరే తలనొప్పి పెడుతుంది, అయితే వాటర్ తాగండి అని తెచ్చిస్తోంది. హౌ స్వీట్, నాపై నీకెంత ప్రేమ అని ఆ వాటర్ తాగుతుంటే ఆ వాటర్ పులుపుగా ఉంది. చి ఇదేం వాటర్ అని అడిగాడు. ఏం లేదు, కొంతసేపటి క్రితం నువ్వు డ్రింక్ చేసావు కదా, నీకు మత్తెక్కి తలనొప్పి లేస్తోందేమోనని వెనిగర్ వాటర్ తెచ్చా అంది. సరే ఇక నేను బయలుదేరుతా అంది. ప్లీజ్ 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 ఈ ఒక్క రోజు రాత్రి మాత్రం ఇక్కడ ఉండు, ఇంకా నిన్నేం అడగను, ఈ ఒక్క నైట్ మాత్రం ఇక్కడ ఉండవా అంటున్నాడు. నీ కోసం నేను ఎంత హెల్ప్ చేశానో నా కోసం ఇదొక్కటి చేయవా అంటున్నాడు. అప్పుడు ఆమె సరే ఈ రోజు రాత్రి ఇక్కడే ఉంటాను, కానీ నువ్వు హాల్లోనే పడుకోవాలి, రూమ్ లోకి అస్సలు రాకూడదు అని కండిషన్ పెట్టింది. ఇక ఆమె రూమ్ లోకి వెళ్ళింది, బ్యాగ్ అక్కడే ఉంది. అప్పుడు ఏం చేశాడంటే హీరోయిన్ యొక్క ఇంటికి ఉంటుంది, దాన్ని అచ్చు తీసుకున్నాడు. మరుసటి రోజు చూస్తే హీరోయిన్ వెంజోతో మాట్లాడుతోంది. యాక్చువల్ గా అబ్రాడ్ లో ఉన్న ఒక క్లయింట్ నన్ను మీట్ కావాలని అన్నాడు, నేను అతన్ని చూసొస్తా అని హీరోయిన్ అంది. నేను కూడా రావాలా అంటుంటే, లేదు లేదు నేను మాత్రమే వెళ్లి చూస్తా అంది. ఆమె బయలుదేరి వెళ్ళింది. అక్కడ చూస్తే ఉన్నదెవరంటే లీ, అతని దగ్గర కరెక్ట్ గా ఇరుక్కుపోయింది. ఇంకోవైపు హీరో కంటిన్యూగా హీరోయిన్ కు కాల్ చేస్తున్నాడు, కానీ కలవట్లేదు. వెంటనే వింజోకు కాల్ చేసి విచారించాడు. ఎవరో లీ అట కదా, అతడు వచ్చాడట, అతన్ని కలవడానికి వెళ్ళిందని చెప్పాడు. ఏంటి లీనా అని హీరో షాక్ అయ్యాడు. ఇంకోవైపు లీ ఆమెను కట్టేసి హింసలు పెడుతున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, ఇదిగో చూడు, నువ్వు గాని నన్ను హింస పెట్టినట్లు అతనికి తెలిసింది అనుకో, యూచన్ నిన్ను ఊరికే వదలడు అంటోంది. అప్పుడు అతడు అయ్యయ్యో నాకు చాలా భయంగా ఉంది, చంపేస్తాడా అని నటిస్తున్నాడు. ఇదిగో చూడు, నిన్ను ఇలాగే హింసిస్తాను, నేను కూడా ఎదురు చూస్తున్నాను యూచన్ ఏం చేస్తాడో అని అంటున్నాడు. దగ్గరగా వెళ్తుంటే ఆపరా అని సౌండ్ వచ్చింది. చూస్తే అక్కడ ఇద్దరు హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు. అప్పుడు అతన్ని చూస్తూ హీరో, వెంజో ఫైట్ తెలుసా అంటున్నాడు. నీ పని నువ్వు చూసుకోవయ్యా అని అతడు వెళ్లి ఫైట్ చేస్తున్నాడు. సీన్ కట్ చేస్తే ముగ్గురు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళిద్దరిని చూస్తూ హీరోయిన్, మీరు రాకపోతే ఏం జరిగేదో ఏమో, ఇలా అంటుంటే లైట్ గా తీసుకో, దీనికి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా అని హీరో అంటున్నాడు. ఆ తర్వాత ఆమెను చూస్తూ, నువ్వు ఇంటికి మాత్రం వచ్చాయి, అది చేస్తే చాలా అమ్మా అంటున్నాడు. ఆ మాటలు వెంజో విని
అని దగ్గుతున్నాడు. అయ్యో వింజో నీకేమైంది అని హీరోయిన్ అడుగుతుంటే ఏంటో తెలియదు, కాసేపటి నుంచి గుండె దడదడా కొట్టుకుంటోంది అంటున్నాడు. ఊపిరి తీసుకోలేకపోతున్నాను అని వింజో అంటుంటే అప్పుడు హీరో సడన్ గా అయ్యయ్యో నా తల పగిలిపోతోంది, బాగా నొప్పి లేస్తోంది అని అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏంటి తలనొప్పి మాత్రమేనా అంటుంటే అయ్యయ్యో ఛాతీలో నొప్పి ఉంది, కడుపు నొప్పిలు కూడా లేస్తోంది అంటున్నాడు. ఇంకోవైపు అయ్యయ్యో నా కాలు విరిగింది, నొప్పి లేస్తోంది అని వెంజో అంటున్నాడు. ఏంట్రా వీళ్ళిద్దరూ ఇలా అక్కడ నొస్తోంది ఇక్కడ నొస్తోంది అని అంటున్నారని ఆమె అనుకుంటుంటే డాక్టర్ వచ్చారు. మీ ఇద్దరికి స్కానింగ్ తీసాము, లైట్ గా చిన్న స్క్రాచెస్ మాత్రమే అయ్యాయి, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఆయింట్మెంట్ రాసుకుంటే సరిపోతుంది అని డాక్టర్ చెప్పారు. దీనికే ఇంత ఎక్స్ట్రా చేశారా అని హీరోయిన్ సరే నేను ఇంటికి వెళ్తున్నా అందే. అప్పుడు వెంజో రా నేను డ్రాప్ చేస్తా అన్నాడు. అప్పుడు హీరో సరే జాగ్రత్తగా వెళ్ళు అన్నాడు. అప్పుడు హీరోయిన్ వీడేంట్రా గొడవ పడకుండా సైలెంట్ గా పంపుతున్నాడే అనుకుంది. వీళ్ళిద్దరూ ఇంటికొచ్చారు, కానీ వీళ్ళకంటే ముందే హీరో వచ్చాడు. చాలా ఫుడ్ డెలివరీ చేసి రెడీగా పెట్టాడు. అతన్ని చూసిన హీరోయిన్ రే దొంగ రాస్కెల్ ఎలా ఇంట్లోకి వచ్చావు అంది. రాగానే అడిగే ప్రశ్న ఇది, కూర్చో మొదట ఫుడ్ తిను అంటున్నాడు. నీ కోసం ఎంతగా వండి పెట్టానో చూడు, టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పు అంటున్నాడు. అక్కడ చూస్తే చాలా వంటకాలున్నాయి. హీరోయిన్ వాటన్నిటిని చూసి ఏంటి ఇవన్నీ నువ్వు వండావా? అవును నేనే వండాను. లేదే నేను నమ్మలేకపోతున్నానే అందే. వాటన్నిటిని వాసన చూసి వీటన్నిటిని నువ్వు ఆర్డర్ చేసావు కదా అందే. కనిపెట్టావా? కానీ నువ్వు నన్ను తక్కువగా అంచనా వేయదు, నీ కోసం వంట చేయడానికి ప్రయత్నించాను, కానీ వేలు కోసుకున్నాను చూడు అని అన్నాడు. వేలును తీసి చూస్తే ఎలాంటి గాయం లేదు. గాయం ఎక్కడ పరిగెత్తిందా అంటోంది. అదేంటంటే ఎప్పుడు నాకు ఫాస్ట్ గా రికవరీ అవుతుంది, అందువల్ల ఆ గాయం కనిపించకుండా పోయింది అన్నాడు. సరే ఇంతకీ నా ఇంటికి నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అంటుంటే అప్పుడు అతడు అయ్యయ్యో తలనొప్పి వస్తోంది, ఛాతీ నొస్తోంది అంటున్నాడు. అయ్యయ్యో నీకు నటించడం కూడా తెలియదా, దొరికిపోయేలా నటిస్తున్నావు తెలుసా అందే. అప్పుడు అతడు అయ్యయ్యో తల మస్తుగా నొస్తోంది అని వెళ్లి బెడ్రూమ్ లో పడుకున్నాడు. ఇది నా రూము, బయటికి వెళ్తావా లేదా అంటోంది. అప్పుడు ఆమెను దగ్గరకు తీసుకుని నాకే ఒంట్లో బాగాలేదు, ఎందుకు ఇలా చెప్తున్నావు అంటున్నాడు. నీ పర్ఫ్యూమ్ స్మెల్ సూపర్ గా ఉంది అని దగ్గరకు వస్తుంటే సరే అయితే ఈ పర్ఫ్యూమ్ తీసుకో అని ఇచ్చింది. ఈ స్మెల్ సూపర్ గా ఉంది అని హీరో పడుకున్నాడు. మరుసటి రోజు చూపించారు, హీరోయిన్ ఆఫీస్ లో ఉంది. ఆమె సాడ్ గా ఉంటే ఏమైంది అని వెంజో అడిగాడు. అదేం లేదు, మా నాన్న ప్రాణాలతో ఉన్నప్పుడు ఫ్యాబ్రిక్ బిజినెస్ చేయాలని అనుకున్నాడు, కానీ ఆ బిజినెస్ ఇప్పుడు అవుతుందా లేదా అనేది తెలియట్లేదు. అప్పుడు వింజో ఏమంటున్నాడంటే ఇప్పటి వరకు అయితే నువ్వు 20% గ్రోత్ ఇవ్వగలవా లేదా అని ఆలోచించు, ఫ్యాబ్రిక్ బిజినెస్ తర్వాత చూద్దువు గానిలే అన్నాడు. కానీ హీరోయిన్ కొంచెం సాడ్ గా ఫీల్ అవుతోంది. అదే టైంలో తాత నుంచి కాల్ వచ్చింది. ఏమ్మా నీకు యూజన్ కు ఏమైనా గొడవ? వాడు ఉదయమే పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియట్లేదమ్మా అన్నాడు. హీరోయిన్ ఇతడెక్కడికి వెళ్ళి ఉంటాడు అని ఆలోచించింది. తాత ఆయనకు నాకు ఎలాంటి గొడవ లేదు, ఒకవేళ సడన్ గా ఏదైనా పని పడిందేమో అందుకే వెళ్ళి ఉండొచ్చేమో అంది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. హీరోయిన్ కలవడానికి హీరో రానేలేదు. అప్పుడు హీరోయిన్ ఏమైంది, సడన్ గా ఎక్కడికి వెళ్ళాడు, ఇతడు నన్ను కలవడానికి ఎందుకు రావట్లేదు అనుకుంటోంది. మరి నేనెందుకు ఇతని గురించి ఆలోచించాలి, ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఏమో, పోతే పోనీ అనుకుంది. తన పని తాను చేసుకుంటోంది. అప్పుడు కాలింగ్ బెల్ మోగింది. తలుపు తెరిచి చూస్తే హీరో ఉన్నాడు. హీరోయిన్ ఇంతకు ముందు ఫ్యాబ్రిక్ అడిగిందే, దాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. హీరోయిన్ అరే ఇది నాకు కావాలని నీకెలా తెలిసే? అప్పుడు అతడు నీకేం కావాలో నాకు అన్నీ తెలుసు, నీ కోసం నేను కష్టపడి దేశాలు తిరిగి మంచి ఫ్యాబ్రిక్ తీసుకొచ్చిచ్చాను, నీకు నచ్చిందా అని అడిగాడు. అప్పుడు హీరోయిన్ చాలా థ్యాంక్స్, నాకు ఈ ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది అంది. సరే నేను కొన్నాళ్ళుగా ఇక్కడికి రాలేదు, మరి నన్ను మిస్ అయ్యావా అని అడిగాడు. అదేం లేదే, ఆల్మోస్ట్ నేను నిన్ను మర్చిపోయా అంటోంది. మర్చిపోయావా, అయితే జ్ఞాపకం చేయాల్సిందే అని కిస్ చేశాడు. ఆపడానికి ఆమెకు కూడా మనసు రాలేదు, అందువల్ల కంటిన్యూ చేస్తోంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసిపోయింది. ఇక నెక్స్ట్ ఫైనల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.